వెల్కమ్ టు ఆర్కే ప్రాపర్టీస్. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎప్పుడప్పుడు కొత్త ఎలాంటి అప్డేట్స్ అందిస్తూ ఉంటాము. ఇప్పుడు మనకి ఒక 300 స్క్వేర్ యార్డ్స్లో 4500 ఎస్ఎఫ్టీ కన్స్ట్రక్షన్లో ఒక ట్రిప్లెక్స్ విల్లా అనేది మనకి సేల్కి వచ్చిందండి. ఒకసారి ఈ ప్రాజెక్ట్ అండ్ విల్లా ఎలా ఉంది అనేది నేను ఎవ్రీథింగ్ దీంట్లో కవర్ చేస్తాను. సో మీరైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పటికప్పుడు ఇట్లాంటి కొత్త కొత్త విల్లాస్ అన్ని ప్రాపర్టీస్ ఇన్ఫర్మేషన్ అంతా నేను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటాను. సో ఒకసారి మనం విల్లా ఎలా ఉంది ఏంటనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ఒకసారి చూద్దాం. సో ఇది ఇప్పుడు మీకు ఒక మోడల్ విల్లా చూపిస్తాను. ఇది ట్రిప్లెక్స్ విల్లా అండ్ మనకి ఫ్రంట్ మొత్తం ఈ కమ్యూనిటీ మొత్తం సీసీ రోడ్స్ ఉన్నాయి అండ్ 300 స్క్వేర్ యార్డ్స్లో 4500 ఎస్ఎఫ్టీ వచ్చి కన్స్ట్రక్షన్ ఏరియా, 2 కార్ పార్కింగ్స్ ఉంటుంది ఈ ప్రాజెక్ట్లో. ఆల్రెడీ ఇది ఫైనల్ స్టేజ్ ఆఫ్ కన్స్ట్రక్షను అండ్ ఇంకొక కొన్ని మంత్స్లో మనకి హ్యాండ్ ఓవర్ కూడా చేస్తారు. గేటెడ్ కమ్యూనిటీ, క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్, పార్క్స్ అన్ని రకాల ఎమ్యూనిటీస్ ఉన్నాయి దీంట్లో. అండ్ ఇప్పుడు ఇది వచ్చేసి మనకి 2 కార్ పార్కింగ్స్ ఎదురుగా. అండ్ ఒకసారి మనం విల్లాలో చూద్దాం. ఇది 300 స్క్వేర్ యార్డ్స్, చుట్టూ సెట్ బ్యాక్స్ కూడా బాగానే వదిలారు అండ్ గ్రీనరీ ఉంటుంది అండ్ చాలా స్పేసియస్ విల్లా. 4500 ఎస్ఎఫ్టీ కన్స్ట్రక్షన్ అంటే చాలా స్పేసియస్గా వస్తుంది ట్రిప్లెక్స్ విల్లా. ఒకసారి మీకు ఇప్పుడు చూపిద్దాం లోపలికి వెళ్ళి ఎలా ఉంది ఏంటని నేను చూపిస్తాను. సో ఇప్పుడు మన విల్లాలోకి ఎంటర్ అవుతున్నాం. ఈ గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి ఒక బెడ్రూము, హాల్ ఉంది అండ్ ఒక కిచెన్ ఏరియా ఉంది అండ్ లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఉంది. ఇప్పుడు మనం హాల్ ఏరియాలో ఉన్నాము. మొత్తం ఏసీ ఫిట్ చేస్తే ఎలా ఉంటుంది అన్నీ అనేది ఈ మోడల్ విల్లాలో చూపిస్తారు. అండ్ మిగతా విల్లాస్ కూడా మీకు మ్యాక్స్ అంటే ఒక 3-4 మంత్స్లో మనకి హ్యాండ్ ఓవర్ చేస్తారు. సో ఆల్మోస్ట్ ఇలాగే ఉంటుంది. సో ఇది ట్రిప్లెక్స్ విల్లా. ఇప్పుడు మన హాలు అండ్ ఇక్కడ ఇన్సైడ్ ఇక్కడ స్టెప్స్ ఇచ్చారు. ఇదంతా హాల్ ఏరియా, చాలా స్పేసియస్గా ఉంది ఇప్పుడు విల్లా అయితే. అండ్ ఇది చూడండి, ఇది లిఫ్ట్ ప్రొవిజను. అండ్ ఇక్కడ వచ్చేసి మొత్తం డైనింగ్ ఏరియా అండ్ కిచెన్ ఏరియా కనుక ఇక్కడే ఇచ్చారు. ఒకసారి బెడ్రూమ్ చూపిస్తాను. ఇది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న బెడ్రూము. చూడండి, బెడ్రూమ్స్ కూడా మనకి చాలా స్పేషియస్గా ఉన్నాయి అన్నమాట. ఒకసారి మీకు వాష్ ఏరియా కూడా చూపిస్తాను. అండ్ దీంట్లో మెయిన్లీ ఏంటంటే వాష్ ఏరియాస్ కూడా చాలా పెద్ద పెద్దగా ఇచ్చారు. అవి కూడా మీకు పై ఫ్లోర్లో చూపిస్తాను. చాలా బాగున్నాయి అండ్ స్పేసియస్గా ఇచ్చారు. డ్రెస్ చేంజింగ్ ఏరియా కానీ ఎవ్రీథింగ్ సపరేట్ ఇచ్చారు. వాషింగ్, లెట్రూమ్ అండ్ బాత్రూమ్ సపరేట్గా ఇచ్చారు. అవి కూడా చూపిస్తాను. సో ఇది గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న ఒక బెడ్రూము అండ్ ఆ ఎదురుగా ఉందంతా మీకు కిచెన్ ఏరియా. అండ్ ఈ పక్కన వచ్చేసి మనకు చుట్టూ సెట్ బ్యాక్స్ అయితే వదిలేరు, చుట్టూ గ్రీనరీ వస్తుంది. సో గ్రౌండ్ ఫ్లోర్లో అయితే మెయిన్లీ ఒక బెడ్రూము, హాలు, కిచెన్ వస్తుంది. ఒకసారి నేను మీకు పై ఫ్లోర్లోకి వెళ్ళి ఆ పై ఫ్లోర్లో ఎలా ఉంది ఏంటనేది కూడా నేను చూపిస్తాను. ఒకసారి పై ఫ్లోర్కి వెళ్దాము. ఇది పై ఫ్లోరు. సో ఈ ఫ్లోర్లో వచ్చేసి మనకి 2 బెడ్రూమ్స్ ఇచ్చారు అండ్ ఫ్యామిలీ సిట్టింగ్ ఏరియా. ఇదంతా ఇక్కడ మనకి టీవీస్ అలా పెట్టుకొని సిట్టింగ్ ఏరియా ఇచ్చారు. బయట బాల్కనీ ఉంది అండ్ బాల్కనీ కూడా చాలా స్పేసియస్ బాల్కనీ ఇచ్చారు. సో టోటల్గా ఈ ఫ్లోర్ వచ్చేసి మనకి 2 బెడ్రూమ్స్ ఉన్నాయి. ఫ్యామిలీ సిట్టింగ్ ఏరియా లాగా పెద్ద స్పేసియస్గా ఉంది అండ్ లిఫ్ట్ ప్రొవిజన్ ఉంది. ఇప్పుడు మీకు ఎదురుగా కనిపిస్తుందంతా మనకి ఇదంతా బాల్కనీ ఏరియా అండ్ మీకు ఆపోజిట్లో బిల్డింగ్ చూడండి, మోడల్ విల్లాస్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది. సో విల్లా అయితే 4500 ఎస్ఎఫ్టీ కాబట్టి చాలా స్పేసియస్గా వచ్చింది కన్స్ట్రక్షన్ అయితే. అండ్ టోటల్గా 4 బెడ్రూమ్స్ ఉంది, ఒక హోమ్ థియేటర్ రూమ్ ఉంది. సో ఈ బిల్డింగ్ అంతా ఏంటంటే మనకి మోడల్ విల్లాగా. సో దీంట్లో మొత్తం మనకి సెంట్రల్ ఏసీ అనేది ఫిట్ చేశారు అండ్ లిఫ్ట్ ప్రొవిజన్ ఉంది. అండ్ ఇది ఇంకొక బెడ్రూము. టోటల్గా మనం గ్రౌండ్ ఫ్లోర్లో ఒక బెడ్రూమ్ చూసాము. ఇది సెకండ్ బెడ్రూము. మనకి ఇక్కడ కూడా బాల్కనీ ఉంది బెడ్రూమ్ పక్కన. సో ఒకసారి మీకు వాష్రూమ్ చూపిస్తాను. చూడండి, వాష్రూమ్ అనేది చాలా పెద్దది ఇచ్చారు అండ్ మీకు స్నానం, షవర్ బాత్ చేయడానికి సపరేట్గా ఉంది అండ్ వాష్రూమ్ కూడా సపరేట్గా ఉంది. అండ్ ఇదే చిన్న సైజు హాల్ లాగా ఇచ్చారు బాత్రూమే, ఎందుకంటే ఇక్కడ డ్రెస్ చేంజింగ్ ఏరియా అవన్నీ మీరు కబోర్డ్స్ పెట్టుకునే విధంగా ఇక్కడ ఇచ్చారు. సో ఇది సెకండ్ బెడ్రూము. టోటల్గా వచ్చేసి మనకి
4 బెడ్రూమ్స్ ఉన్నాయి. సో ఇప్పుడు మీకు సెకండ్ బెడ్రూమ్ చూపించాను. ఈ ఫ్లోర్లో వచ్చేసి 2 బెడ్రూమ్స్, హాలు, అంటే సిట్టింగ్ ఏరియా అండ్ బాల్కనీస్ ఉన్నాయి. ఇది ఇంకొక బెడ్రూము, ఇది థర్డ్ బెడ్రూము. దీంట్లో కూడా మనకి విత్ అటాచ్డ్ బాత్రూమే ఉంది. ఇది థర్డ్ బెడ్రూము. అండ్ మీకు వాష్రూమ్స్ కూడా ఏంటంటే చాలా స్పేసియస్గానే ఇచ్చారు. అంటే మీకు ఇలా చూపిస్తుంది, రియల్గా చూస్తే మాత్రం చాలా స్పేసియస్గా అనిపిస్తుంది. అండ్ మొత్తం మీకు ఫాల్ సీలింగ్ ఇంటీరియర్ డిజైన్ చేస్తే ఇంకా చాలా బాగా వస్తుంది విల్లా అయితే. అండ్ మెయిన్లీ ఈ ఏరియా నుంచి ఐటీ హబ్కి చాలా దగ్గరలో ఉంది కాబట్టి, ఇది కోకాపేట కాబట్టి, సో ఇక్కడ ఏంటంటే మెయిన్లీ ల్యాండ్ కాస్ట్ ఎక్కువ. అండ్ మీకు కన్స్ట్రక్షన్ కూడా బిగ్ విల్లాసే బెటర్ అనమాట ఈ ఏరియాకి. సో ఇది సెకండ్ ఫ్లోర్ చూసాను. ఇప్పుడు మనం ఒకసారి థర్డ్ ఫ్లోర్కి వెళ్దాము, సెకండ్ ఫ్లోర్కి వెళ్దాము. ఫస్ట్ ఫ్లోర్ చూసాము. సో ఈ ఫ్లోర్లో వచ్చేసి మనకి ప్రతి ఫ్లోర్ అయితే మనకి లిఫ్ట్ అనేది కామన్గా ఉంది. అండ్ ఇది హోమ్ థియేటర్ రూము, ఒక పెద్ద హోమ్ థియేటర్ రూమ్ అయితే ఉంది. అండ్ 4 BHK యాక్చువల్గా ఇది హోమ్ థియేటర్ రూమ్ ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి బాల్కనీ ఇచ్చారు. సో ఇక్కడ చూడండి, బయట మీకు బాల్కనీ సిట్టింగ్ పార్టీ అలా చేసుకోవడానికి లాంగ్ లాగా ఇచ్చారు. సో ఈ ఫ్లోర్లో వచ్చేసి మనకి ఒక హోమ్ థియేటర్ రూము అండ్ ఇంకొక బెడ్రూమ్ ఇచ్చారు. టోటల్గా 4 బెడ్రూమ్స్, ఒక హోమ్ థియేటర్ రూమ్ ఉంది. టోటల్ 5 బెడ్రూమ్స్. అండ్ దీనికి కూడా మనకి ఏంటంటే విత్ అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. చూడండి, విత్ అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. కానీ బాత్రూమ్స్ మాత్రం చాలా స్పేసియస్గా ఇచ్చారు. అండ్ అంటే డ్రెస్ చేంజింగ్ ఏరియా చేసి ఉంచుకోవడానికి, లేదా కబోర్డ్స్ ఫిట్ చేసుకోవడానికి. సో బాత్రూమ్స్ అయితే చాలా స్పేసియస్గా ఉన్నాయి. సో ఓవరాల్గా అయితే 4 బెడ్రూమ్స్, ఒక హోమ్ థియేటర్ రూము, 5 BHK, 5 రూమ్స్ ఉన్నట్టు. సో ఓవరాల్గా అయితే ఇది. అండ్ ఒకసారి మనం బయటికి వెళ్ళి ఈ బెడ్రూమ్ పైన ఫ్లోర్లోనే మీకు పైన ఇక్కడ ఇంకొక బాల్కనీ ఉంది. ఇక్కడ నుంచి చూపిస్తే మనకు విల్లా పై ఫ్లోర్లోంచి చూస్తే ఎలా ఉంది అనేది మీకు చూపిస్తున్నాను. సరౌండింగ్ కూడా మనకి ఏంటంటే అన్ని విల్లా ప్రాజెక్ట్సే ఉన్నాయి. అండ్ ఒక 4 months మ్యాక్స్ టైం పీరియడ్లో మనకి అయిపోతుంది. ఒకసారి పైన టెర్రస్కి వెళ్ళి చూపిస్తే మీకు లొకేషన్ ఎలా ఉంది, సరౌండింగ్స్ డెవలప్మెంట్స్ ఏంటి అనేది మీకు కనిపిస్తుంది. ఎదురుగా చూడండి, అన్నీ మనకి హై రైజ్ అపార్ట్మెంట్స్ ఉన్నాయి. అండ్ పక్కన వచ్చేసి గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అండ్ కన్స్ట్రక్షన్ కూడా ఫైనల్ స్టేజ్లో ఉంది. సో ఇంక జస్ట్ కన్స్ట్రక్షన్ చేస్తే లోపల ఫిట్టింగ్స్ అవే వర్క్ నడుస్తుంది. విల్లాస్ అయితే చాలా స్పేసియస్ విల్లాసు. అండ్ సరౌండింగ్ డెవలప్మెంట్స్ కూడా మీకు అన్ని ప్రాజెక్ట్ ఒక పక్కన వచ్చేసి గేటెడ్ కమ్యూనిటీ విల్లాసు, ఇంకో పక్కన ఆపోజిట్లో మీకు కనిపిస్తుందంతా హై రైజ్ అపార్ట్మెంట్స్. లొకేషన్ పరంగా అయితే మంచి లొకేషన్ అండి కోకాపేట. సో కింద నేను డిస్క్రిప్షన్ చూడండి, డిస్క్రిప్షన్లో అన్ని రకాల డీటెయిల్స్ ఇస్తాను, దీనికి సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషను. దాని తర్వాత మాత్రమే కాల్ చేయండి, మీరు వీడియో చూసిన తర్వాత మాత్రమే కాల్ చేయండి. అండ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎప్పటికప్పుడు ఇట్లాంటి కొత్త అప్డేట్స్ అన్నీ అందిస్తూ ఉంటాను నేను. సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో ఇట్లా సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎప్పటికప్పుడు కొత్త అప్డేట్స్ అందించడానికి ట్రై చేస్తాము. మీరు ఇలా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.